ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 3 అయినా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇది ఏ విధంగా ఉంది? ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఏ అయినా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2 కదా. ఏ స్క్వేర్ మైనస్ 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్. ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 3 స్క్వేర్ మైనస్ 2. 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 9 మైనస్ 2 7 ఆన్సర్. ఇక్కడ ప్లస్ ఉంటే ఫార్ములాలో మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది. అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఫార్ములా అయింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. చూడండి, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 4 అయినా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ అడిగిరు. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఫార్ములాలో ఏ స్క్వేర్ మైనస్ 2 వస్తుంది. ఏ వాల్యూ ఎంత? 4 స్క్వేర్ మైనస్ 2. 4 స్క్వేర్ అంటే 4 ఇంటూ 4 కదా, 16 మైనస్ 2 14. ఒక క్వశ్చన్ ఇస్తాను, ఆన్సర్ కమెంట్ చేయండి. ఎక్స్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 6 అయినా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ కామెంట్ చేయండి. దీని ఫార్ములా వేసుకోండి, కమెంట్ చేయండి. ఇక్కడ మైనస్ ఉందంటే ఫార్ములాలో ప్లస్ వస్తుంది కదా. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ 2 ఈ ఫార్ములా చేసి కామెంట్ చేయండి.